ఫ్రెండ్స్ ఇప్పుడేనైతే కొబ్బరి బొండ ఆయన మళ్ళీ తీట పని చేస్తాను ఫ్రెండ్స్. వెరీ వెరీ తీట. మా అబ్బాయి అయితే ఆగే మమ్మల్ని చేస్తాడు ఫ్రెండ్స్. పోయి అది అల్రెంకాయ చెట్టుకి ఆడికి వచ్చాం ఫ్రెండ్స్. చాలా మస్తు ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి చాలా మంచిగా ఉంటాయి. ఎప్పుడు నేనైతే తిన్నాను కానీ ఇప్పుడు దొంగతనంగా వచ్చాను ఫ్రెండ్స్. తీట పని ఇంట్లో ఎవరికి తెలియకుండా వచ్చేసాం. బయటకు వచ్చి అల్రెంకాయలు తెంపుతున్నాం ఫ్రెండ్స్. నిన్న మొన్న వాన పడింది, అందుకనే అంత నీళ్ళు ఇలానే ఆగిపోయాయి ఫ్రెండ్స్. ఇంట్లో ఎవరు లేరు, పని మీద బయట ఊరికి వెళ్ళారు. పక్కన ఇల్లు కడుతున్నారు కానీ వాళ్ళు ఎవరు చూడటం లేదు. మేమైతే తీట పని చేసేటందుకు ఇంట్లో ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. మేమైతే అల్రెంకాయలు తెంపేందుకు వచ్చాము. మా మామయ్య ఒక్క కాయ కూడా విడిచిపెట్టకుండా తెంపుతున్నాడు ఫ్రెండ్స్. మా నానమ్మనైతే ఈ పండ్లు ఇవి తినదు, అందుకే మా నానమ్మ కోసం అని ఇక్కడ యాప చెట్టు ఉంది, యాప పండ్లు తీసుకుపోతున్నాం ఫ్రెండ్స్. చేదు కొడతాయి ఫ్రెండ్స్ యాప పండ్లు అయితే, నాకు నచ్చదు అసలు. కానీ చేదుయే ఆరోగ్యానికి మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు గైకట్ట తెచ్చి అయితే కాయలు తెంపుతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవైతే వేప పండ్లు అని అంటారు ఫ్రెండ్స్. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. మా నానమ్మ తినదు అల్రెంకాయలు కాబట్టి మా నానమ్మ కోసం అని వేపకాయలు పట్టుకొచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు రేగ్గాయలు తింటాం ఫ్రెండ్స్. అల్రెంకాయలు టేస్ట్ చేయాలి. ఇప్పుడు మాబి టేస్ట్ చేస్తున్నాడు. మస్తున్నాయి మామయ్య. ఎట్లున్నది తాత, తింటాను కదా? ఎవరెవరు పుల్లగా తీయగా కమ్మ ఉన్నాయి, హెల్త్కి ఎంతో మంచిది. వీళ్ళైతే ఇవ్వరికి ఇవ్వకుండా తినేస్తున్నారు ఫ్రెండ్స్. నేను అందుకే తిని పట్టుకొని బయటికి తీసుకువెళ్తున్నాను. అత్తమ్మ ఎట్లున్నా అత్తమ్మ, ఎట్లున్నా అత్తమ్మ? అల్లనేరేడు పండ్లు తినాలి, ఒంటికి బలం, రక్తం బాగా పెడుతుంది. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఆగుతలేరు మొత్తం. మీకు ఇచ్చలేదు, వెళ్ళిపోరు. అక్కడ పొడి ఎట్లున్నది తినలే? తిన టేస్ట్ ఎట్లున్నా చెప్పు. టేస్ట్ ఎట్లున్నది? పుల్ల ఉన్నది. అత్తమ్మా ఎట్లున్నది? మస్తున్నది. మంచిగా ఉన్నాయా? మంచిగా రాల్పేస్తాం. ఎట్లున్నాయి నానమ్మ? గిట్టు నిలవాడే తినడంటే అందరు తింటారు వాళ్ళంతా. మామ ఎట్లున్నాయి? ఈ జాంకాయలు బాగుంటాయి, అవి బాగున్నాయి. ఇంకా మస్తు ఉన్నాయి. ఎట్లున్నాయి మామయ్య? పుల్ల తీయగా మంచిగా సూపర్ ఉన్నాయి.